హాయ్ అండి, వెల్కమ్ టు మేఘనా కోచింగ్ ఇంటర్ నంద్యాల్. ఐఎమ్ మదిలేటి రెడ్డి, ఫ్యాకల్టీ ఆఫ్ ఇండియన్ పాలిటీ. మనకు ఇండియన్ పాలిటీలో ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 1 ఇలాంటి ఎగ్జామ్స్లో సబ్జెక్టుతో పాటు ఇండియన్ పాలిటీ సబ్జెక్టుతో పాటు ఎక్కువగా కరెంట్ పాలిటీ గురించి క్వశ్చన్లు అడుగుతుంటారు. కరెంట్ పాలిటీ అంటే మనకు రీసెంట్గా అంటే 6 months కానీ 1 year లోపు జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ, చీఫ్ జస్టిస్ కానీ, తర్వాత రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టు న్యాయమూర్తులు కానీ, లేదా రాష్ట్ర హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్ల నియామకం కానీ, లేదంటే మనకు రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ యొక్క చైర్మన్స్ కానీ, వాటి గురించి ఎక్కువ క్వశ్చన్ అడుగుతుంటారు. ఇంకోటి ఎలక్షన్స్ గురించి అంటే రీసెంట్ ఎలక్షన్ జరిగినాయి, ఏం జరిగినాయి, ఆ రీసెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీలు గెలిచినాయి, ఆ పార్టీల యొక్క ఎన్ని స్థానాలు గెలిచినాయి ఆ పార్టీలు, దాని గురించి ఎక్కువ క్వశ్చన్ అడుగుతుంటారండి. మనకు రీసెంట్గా 2021 ఏప్రిల్లో 4 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వాటి గురించి మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ఆ ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు వాటి గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ మన భారతదేశంలో మన ఎన్నికలు నిర్వహించే సంస్థ వచ్చేసి భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫామ్ అయింది, వాటి గురించి ఎక్కడ చెప్పబడింది, ఫస్ట్ మనం తెలుసుకున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 15వ భాగంలో 15th పార్ట్లో ఆర్టికల్ నెంబర్ 324 నుంచి 329 వరకు చెప్పబడింది. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ నెంబర్ 15వ భాగంలో ఆర్టికల్ నెంబర్ 324 నుంచి 329 వరకు చెప్పబడింది. మనకు భారత ఎన్నికల సంఘం గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ నెంబర్ 15వ భాగంలో ఆర్టికల్ నెంబర్ 324 నుంచి 329 వరకు చెప్పబడింది. ఫస్ట్ మనకు ఈ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది, ఇయర్ వచ్చేసి ఎప్పుడు ఏర్పాటైందంటే కనుక 1950 January 25న మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ను బేస్ చేసుకొని మనకు 1950 January 25న మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది. ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్కు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరున్నారంటే కనుక సుకుమార్ సేన్ గారు ఉన్నారు. సుకుమార్ సేన్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా 1950 మార్చి నుండి 1958 వరకు ఆయన ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సుకుమార్ సేన్ గారు 1950 మార్చి నుండి 1958 వరకు ఉన్నారు. నెక్స్ట్ ప్రజెంట్ ఎవరున్నారు మనకి ఎలక్షన్ కమిషనర్లో, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరున్నారంటే కనుక ఇప్పుడు 24వ వ్యక్తి కొనసాగుతున్నారండి. 24వ పర్సన్ ఎవరంటే సుశీల్ చంద్ర గారు మనకు 24వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కొనసాగుతున్నారు. ఎప్పటి నుంచి అంటే 13 April 2021 నుంచి అతను 24వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కొనసాగుతున్నారు. ఎగ్జామ్లో మనకు ఈ క్వశ్చన్తో పాటు ఇతని కంటే అంటే April 13, 2021 కంటే ముందు ఎవరున్నారని క్వశ్చన్ అడుగుతారు. అంటే సుశీల్ చంద్ర కంటే ముందు ఎవరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. 23rd పర్సన్ వచ్చేసి 23వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సునీల్ అరోరా గారు ఉన్నారు. ఇతను 2018 నుంచి 2018 నుంచి 2021 మార్చి వరకు ఉన్నారండి. ఏప్రిల్ వరకు ఉన్నారు. ఏప్రిల్ వరకు ఇతను ఉన్నారు. ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సుకుమార్ సేన్ గారు 1950 మార్చి 1958 వరకు ఉన్నారు. నెక్స్ట్ 23rd సునీల్ అరోరా గారు 2018 నుంచి 21 వరకు ఇతను చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. నెక్స్ట్ 24th పర్సన్ వచ్చేసి సుశీల్ చంద్ర గారు 13th April 2021 నుంచి కొనసాగుతున్నారు. ఇతనితో పాటు మన ఎలక్షన్ కమిషన్లో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు 2 ఎలక్షన్ కమిషనర్లు ఉంటారండి. అంటే 1+2 విధానంలో మన ఎన్నికల వ్యవస్థ ఉంటుంది. అంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు 2 ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు. ఫస్ట్ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు ఉన్నారు, సుశీల్ చంద్ర గారు ఉన్నారు.
ఇంకొక పర్సన్ వచ్చేసి రాజీవ్ కుమార్ గారు అండి. రాజీవ్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. ఇంకొక పోస్టు వేకెంట్లో ఉందండి, అది ఇంకా ఫిల్ చేయలేదు. రాజీవ్ కుమార్ గారు మనకు ఒక ఎలక్షన్ కమిషనర్గా ఇప్పుడు కొనసాగుతున్నారండి. నెక్స్ట్ మనకు ఈ ఎన్నికల సంఘం, భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఎవరికి ఎన్నికలు నిర్వహిస్తారంటే, ఫస్ట్ వన్ ప్రెసిడెంట్కు, రాష్ట్రపతికి. సెకండ్ వన్ వైస్ ప్రెసిడెంట్. మూడోది ఎంపీస్, లోక్సభ అండ్ రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. లోక్సభ మరియు రాజ్యసభ ఇద్దరికి ఎంపీలకు ఎన్నికలు నిర్వహిస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఎమ్మెల్యేస్, అన్ని రాష్ట్రాలకు సంబంధించి విధానసభలకు ఎమ్మెల్యేలు ఎన్నిక నిర్వహిస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఎమ్మెల్సీ, ఏ రాష్ట్రాల్లో మన భారత రాజ్యాంగం చెప్పినట్లు ఏ రాష్ట్రాల్లో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే విధాన పరిషత్తులు ఎక్కడైతే ఉన్నాయో వాటికి మన భారత ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం మన భారతదేశంలో 6 రాష్ట్రాలకు మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నాయి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ విధాన పరిషత్తులు ఉన్నాయి. ఈ 5టికి మాత్రమే మన భారత ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. ఎవరికొరికి? ప్రెసిడెంట్కు, వైస్ ప్రెసిడెంట్కు మరియు ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ మరియు రాజ్యసభ ఇద్దరికి వస్తుందండి. నెక్స్ట్ పర్సన్ ఎమ్మెల్యేస్, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విధాన సభలకు ఎన్నికలు నిర్వహిస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి విధాన పరిషత్తులకు, ఏ రాష్ట్రాల్లో విధాన పరిషత్తులు ఉన్నాయో ఆ విధాన పరిషత్తులకు సంబంధించి భారత ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. ఫస్ట్ ఇప్పుడు మనకు రీసెంట్గా 2021 ఏప్రిల్లో మనకు 4 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు నిర్వహించారు. ఒక 4 రాష్ట్రాలకు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి. ఫస్ట్ 4 రాష్ట్రాలు ఏవి అంటే, 1 అసోం, సెకండ్ వన్ కేరళ, థర్డ్ వన్ తమిళనాడు, ఫోర్త్ వన్ వెస్ట్ బెంగాల్. ఈ 4 రాష్ట్రాలకు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. అస్సాం, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి ఈ 4 రాష్ట్రాలకు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు నిర్వహించింది ఎవరు? మన భారత ఎన్నికల సంఘం. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నామండి. ఓకే, మనం ఫస్ట్ స్టేట్ అంటే అస్సాం చూద్దాం. అస్సాం గురించి. అస్సాంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 126, 126 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కావాల్సిన సీట్ల సంఖ్య, మెజారిటీ సీట్ల సంఖ్య 64, 64 సీట్లు వస్తే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. 64 వస్తే. ఇక్కడ అస్సాం స్టేట్లో 2021 కంటే ముందు ఎవరు అధికారంలో ఉన్నారంటే 2011 నుంచి 2016 వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యూపీఏ తరపున తరుణ్ గొగోయ్ గారు సీఎంగా ఉన్నారు. తరుణ్ గొగోయ్ గారు ఇక్కడ సీఎంగా ఉన్నారు. 2011 నుంచి 2016 వరకు తరుణ్ గొగోయ్ గారు సీఎంగా ఉన్నారు. ఇతను 2020 నవంబర్ 23న చనిపోయారండి. తరుణ్ గొగోయ్ గారు చనిపోతే ఇతనికి మన భారత ప్రభుత్వం 2021 జనవరిలో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. తరుణ్ గొగోయ్ గారు 2011 నుంచి 2016 వరకు సీఎంగా ఉండి 2020 నవంబర్ 23న చనిపోయారండి. తరుణ్ గొగోయ్ గారికి మన 2021 జనవరిలో మన భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. నెక్స్ట్ 2016 నుంచి 2021 వరకు ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నది. ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ తరపున బీజేపీ పార్టీ తరపున మనకు సర్బానంద సోనోవాల్ గారు బీజేపీ పార్టీ తరపున ఇతను సీఎంగా ఉన్నారు. సర్బానంద సోనోవాల్. నెక్స్ట్ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎన్డీఏ పార్టీ, ఫస్ట్ కూటమి ఎన్డీఏ. సెకండ్ వచ్చేసి యూపీఏ. 2 కూటములు పోటీ చేసినాయి. ఈ 2 కూటముల్లో ఎన్డీఏ పార్టీ తరపున
మేజర్ పార్టీస్ అతిపెద్ద పార్టీలు అస్సాం రాష్ట్రంలో ఫస్ట్ పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. రెండవ పార్టీ ఏజీపీ, అస్సాం గణ పరిషత్. నెక్స్ట్ మూడవ పార్టీ వచ్చేసి యూపీపీఎల్, యునైటెడ్ పీపుల్ పార్టీ లిబరల్. ఎన్డీఏ కూటమిలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో ఫస్ట్ పెద్ద పార్టీలు బీజేపీ, అస్సాం గణ పరిషత్. మూడో పార్టీ వచ్చేసి యూపీపీఎల్, యునైటెడ్ పీపుల్ పార్టీ లిబరల్. నెక్స్ట్ యూపీఏలో అతిపెద్ద పార్టీ ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇక్కడ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాం రాష్ట్రంలో ఎన్డీఏ విన్ స్థానాల సంఖ్య మొత్తం 75 స్థానాలు గెలిచింది. 75 ఎన్డీఏ గెలిచిన స్థానాల సంఖ్య 75. ఇక్కడ బీజేపీ పార్టీ అంటే ఎన్డీఏలో బీజేపీ పార్టీ 60 స్థానాలు గెలిచింది, 60 సీట్స్, 60 స్థానాలు గెలిచింది. నెక్స్ట్ అస్సాం గణ పరిషత్ వచ్చేసి 9 సీట్లు గెలిచింది. నెక్స్ట్ యూపీపీఎల్, యునైటెడ్ పీపుల్ పార్టీ లిబరల్ పార్టీ 6 సీట్లు గెలిచింది, మొత్తం 75. ఇక్కడ యూపీ వచ్చేసి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ వచ్చేసి మొత్తం 50 సీట్లు, 50 సీట్లు గెలిచింది. దీంట్లో ఐఎన్సీ వచ్చేసి 29 గెలిచిందండి, 29. అతిపెద్ద పార్టీ యూపీఏలో ఐఎన్సీ కాబట్టి 29 సీట్లు గెలిచింది. నెక్స్ట్ ఇక్కడ మెజారిటీ స్థానాలు కావాల్సిన సంఖ్య 64 కాబట్టి ఇక్కడ ఎన్డీఏ వచ్చిన స్థానాల సంఖ్య 75. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ రెండోసారి ఫామ్ అయింది. ఎన్డీఏ ఫామ్ అయ్యి ఇక్కడ బీజేపీ తరఫున హిమంతా బిశ్వశర్మ గారు 15వ సీఎంగా ప్రమాణ స్వీకరించారు. 15వ సీఎంగా అస్సాం రాష్ట్రానికి 15th సీఎంగా ఇతను ప్రమాణ స్వీకరించారండి, 15th సీఎం. ఈ హిమంతా బిశ్వశర్మ గారు 2016 నుంచి 2021 వరకు సర్బానంద సోనోవాల్ గవర్నమెంట్లో అతను సీఎంగా ఉన్నప్పుడు ఇతను హెల్త్ మినిస్టర్గా వర్క్ చేశారు. హెల్త్ మినిస్టర్గా వర్క్ చేశారు. ఎవరు? హిమంతా బిశ్వశర్మ గారు సర్బానంద సోనోవాల్ గవర్నమెంట్లో హెల్త్ మినిస్టర్గా వర్క్ చేశారు. ఇతను హిమంతా బిశ్వశర్మ గారు అస్సాం రాష్ట్రానికి 15వ సీఎం. ఇక్కడ పార్టీ గురించి చూసుకున్నాం. పార్టీలు ఫస్ట్ పార్టీ బీజేపీ పార్టీ ఎస్టాబ్లిష్ అయిన సంవత్సరం 1980 ఎస్టాబ్లిష్ అయింది. దీనికి ప్రెసిడెంట్ ఎవరు అంటే కనుక ప్రెసిడెంట్గా జేపీ నడ్డా గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. జేపీ నడ్డా గారు భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. రెండో పార్టీ అస్సాం గణ పరిషత్ పార్టీ 1985 ఏర్పాటైంది, 1985 ఎస్టాబ్లిష్ అయింది. దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ వచ్చేసి ప్రఫుల్ల కుమార్ మహంతా. అస్సాం గణ పరిషత్ పార్టీ 1985 ఏర్పాటైంది. దీన్ని ఏర్పాటు చేసిన పర్సన్ ప్రఫుల్ల కుమార్ మహంతా. ఈ అస్సాం గణ పరిషత్ పార్టీ అస్సాం రాష్ట్రంలో 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసింది. ప్రఫుల్ల కుమార్ మహంతా గారు 2 సార్లు సీఎం అయ్యారు. 1985 నుంచి 1985 నుంచి 89 వరకు, 1996 నుంచి 2001 వరకు 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసింది అస్సాం గణ పరిషత్ పార్టీ. బీజేపీ పార్టీ యొక్క గుర్తు వచ్చేసి కమలం, లోటస్ అవుతుంది. అస్సాం గణ పరిషత్ పార్టీ యొక్క గుర్తు ఎలిఫెంట్ అండి, ఏనుగు. బీజేపీ పార్టీ యొక్క గుర్తు కమలం అయితే అస్సాం గణ పరిషత్ పార్టీ గుర్తు ఏనుగు. నెక్స్ట్ వచ్చేసి మూడో పార్టీ. ఏ పార్టీ? మూడోది యూపీపీఎల్, యునైటెడ్ పీపుల్ పార్టీ లిబరల్. ఈ పార్టీ వచ్చేసి 2015 ఏర్పాటైంది, 2015లో. దీని ప్రెసిడెంట్ ఉక్రావో గ్వా బ్రహ్మ గారండి. ఉక్రావో గ్వా బ్రహ్మ గారు 2015 నుంచి ఇతను ప్రెసిడెంట్గా ఉన్నారు. దీనికి ఎన్నికల పార్టీ గుర్తు వచ్చేసి ట్రాక్టర్ అండి, ట్రాక్టర్. యూపీపీఎల్ యొక్క ఎన్నికల గుర్తు ట్రాక్టర్.
భారతీయ జనతా పార్టీ 1980లో ఏర్పాటైంది. దీనికి ప్రెసిడెంట్గా ప్రస్తుతం జేపీ నడ్డా గారు ఉన్నారు. దీని పార్టీ గుర్తు బీజేపీ పార్టీ యొక్క గుర్తు కమలం. నెక్స్ట్ సెకండ్ పార్టీ వచ్చేసి అస్సాం గణ పరిషత్ పార్టీ. ఇది 1985లో ఏర్పాటైంది. దీన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి, ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి ప్రఫుల్ల కుమార్ మహంతా గారు. ఈ అస్సాం గణ పరిషత్ పార్టీ 1985 నుంచి 1989 1989 వరకు మొదటిసారి అస్సాంలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. 1996 నుంచి 2001 రెండోసారి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. మొత్తం 2 సార్లు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అస్సాం గణ పరిషత్ పార్టీ యొక్క గుర్తు ఏనుగు. నెక్స్ట్ మూడో పార్టీ యూపీపీఎల్, యునైటెడ్ పీపుల్ పార్టీ లిబరల్ వచ్చేసి 2015లో ఏర్పాటైంది. దీని ప్రెసిడెంట్ వచ్చేసి ఉక్రావ బ్రహ్మ గారు. దీని ఎన్నికల గుర్తు ట్రాక్టర్. అస్సాం రాష్ట్రం యొక్క గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి గారు. గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి. అస్సాం గవర్నర్గా జగదీష్ ముఖి గారు కొనసాగుతున్నారు. మన నెక్స్ట్ కేరళ గురించి చూద్దాం. కేరళ రాష్ట్రం కేరళలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య, మొత్తం ఎమ్మెల్యే స్థానాలు 140 ఉన్నాయండి. 140 అసెంబ్లీ స్థానాలు. ఇక్కడ మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మెజారిటీ రావాల్సిన స్థానాలు 71. 71 సీట్లు వస్తే ఇక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు. 71 సీట్లు రావాలి. ఇక్కడ 2021 కంటే ముందు ఏ పార్టీలు అధికారంలో ఉన్నా చూద్దాం. 2021 కంటే 2016 నుంచి 2021 వరకు పినరయి విజయన్ గారు సీఎంగా ఉన్నారు. పినరయి విజయన్ గారు సీఎంగా ఉన్నారు. ఇతను సిపిఐఎం పార్టీకి చెందిన వ్యక్తి. సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తి పినరయి విజయన్ గారు సీఎంగా ఉన్నారు. ఇతను మొదటిసారి సీఎం అయినారు, ఒకటోసారి ఫస్ట్ టైం ఇక్కడ 2016 నుంచి 2021 వరకు. మళ్ళీ 2021లో కేరళ ఎన్నికలు జరిగాయండి. కేరళ ఎన్నికలు జరిగితే 2021లో ఇక్కడ 2 పార్టీలు ఉంటాయి, 2 కూటములు ఉంటాయి. ఎల్డిఎఫ్, యూడిఎఫ్. ఎల్డిఎఫ్ అంటే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అండి. ఇక్కడ దీంట్లో మేజర్ పార్టీస్ వచ్చేసి సిపిఐఎం, సిపిఐ. ఇక్కడ ఎక్కువగా ఇలాంటి పార్టీలు ఉంటాయి ఎల్డిఎఫ్లో. సిపిఐఎం తరపున పినరయి విజయన్ గారు ఉన్నారండి. నెక్స్ట్ యూడిఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. దీంట్లో మేజర్ పార్టీ వచ్చేసి ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సి. ఇక్కడ 2021లో కేరళకి ఎన్నికలు జరిగితే ఎల్డిఎఫ్ పార్టీ మొత్తం 99 సీట్లు సాధించింది. 99 సీట్లు సాధించింది, మొత్తం 99. ఇక్కడ సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పార్టీ 62 సీట్లు సాధించింది, 62 సీట్లు సాధించింది. నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వచ్చేసి 17 సీట్లు సాధించింది, 17 సీట్లు సాధించింది. నెక్స్ట్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లో ఉన్నటువంటి మేజర్ పార్టీ అయినటువంటి ఐఎన్సి. ఇక్కడ మొత్తం యూడిఎఫ్ వచ్చేసి 40 స్థానాలు సాధించింది, 40 సీట్లు గెలిచారు. నెక్స్ట్ దీంట్లో మేజర్ పార్టీ వచ్చేసి ఐఎన్సి కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇక్కడ 21 సీట్లు సాధించింది, 21 సీట్స్. యూడిఎఫ్లో మేజర్ పార్టీ, అతిపెద్ద పార్టీ ఐఎన్సి, 21 సీట్లు. మొత్తం యూడిఎఫ్ అయితే కనుక మొత్తం కూటమి వచ్చేసి 40 సీట్లు సాధించింది. ఇక్కడ ఎల్డిఎఫ్ కూటమి 99 సీట్లు సాధించింది. దాంట్లో సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ వచ్చేసి 62 సీట్లు సాధించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వచ్చేసి 17 సీట్లు సాధించిందండి. ఇక్కడ 71 సీట్లు మాత్రం మెజారిటీ. కాబట్టి ఎల్డిఎఫ్ పార్టీ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఎల్డిఎఫ్ పార్టీలో అతిపెద్ద పార్టీ సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ తరఫున పినరయి విజయన్ గారు ఇక్కడ సీఎంగా కొనసాగుతున్నారు 2021 నుంచి. కేరళకు సంబంధించి ఇది 15వ అసెంబ్లీ ఎన్నికలు, 15th అసెంబ్లీ, 15వ అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఒక్కోసారి ఎగ్జామ్స్లో మనం ఎన్ని చదివిన కూడా ఇన్ని చదువుతాం, కానీ ఇక్కడి నుంచి క్వశ్చన్ రాదు. కేరళ సీఎంగా పినరయి విజయన్ గారు ఉన్నారు. ఇతను ఏ అసెంబ్లీ సెగ్మెంట్స్ని గెలిచారు అంటే ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గెలిచారు ఎమ్మెల్యేగా అంటాడు.
పినరయి విజయన్ గారు ఎక్కడి నుంచి గెలిచారంటే ఎమ్మెల్యేగా ధర్మవరం నుంచి గెలిచారండి. ధర్మవరం ఎమ్మెల్యే ఇతను, ధర్మవరం. ఇంకోటి ఇక్కడ ఇంకో సీట్ వచ్చేసి కేసీఎం కే మణి గారు, కేరళలో చెప్పుకోవాల్సిన విషయం. కే మణి గారు వచ్చేసి కేరళ కాంగ్రెస్ ఇతని పేరు మీదనే పెట్టుకున్నాడండి, కేరళ కాంగ్రెస్ మణి అని. ఇతను సొంత పార్టీ. ఈ పార్టీ నుంచి ఇతను కేరళ కాంగ్రెస్ నుంచి ఇతను 13వసారి ఎమ్మెల్యే గెలిచారండి, 13th టైం. 13వసారి ఎమ్మెల్యే గెలిచారు, 13th టైం. ఈ విధంగా మన భారతదేశంలో 13 సార్లు అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళు వచ్చేసి మొదటి వ్యక్తి కరుణానిధి గారు, తమిళనాడు నుంచి. కరుణానిధి గారు 13 సార్లు వెళ్ళారండి. అతను ఓటమి ఎరుగని నాయకుడు, రాజకీయ నాయకుడు కరుణానిధి గారు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చేసి కేసీ మణి గారు 13వసారి, అంటే కేరళ కాంగ్రెస్ మణి. ఇతను 13వసారి ఎమ్మెల్యేగా ఈసారి గెలిచారండి కేరళలో. నెక్స్ట్ ఇక్కడ ఇంకో వ్యక్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున, ఐఎన్సీ తరఫున ఉమెన్ చాందీ గారు ఉన్నారు. ఉమెన్ చాందీ గారు ఇతను 12వసారి ఎమ్మెల్యే గెలిచారు, 12వసారి ఎమ్మెల్యే గెలిచారు ఈసారి 2021లో కేరళ నుంచి. ఇతను గెలిచిన నియోజకవర్గం పుతుప్పల్లి. పుతుప్పల్లి నుంచి 12వసారి వరుసగా ఇతను ఉమెన్ చాందీ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున గెలిచారు పుతుప్పల్లి నుంచి. ఇవి ఎగ్జామ్లో మనకి ఎక్కువసార్లు అడుగుతుంటారు. నెక్స్ట్ వచ్చేసి కేరళ గవర్నర్, ప్రస్తుత కేరళ గవర్నర్ వచ్చేసి గవర్నర్ గారు ఆరిఫ్ మహమ్మద్ గారు ఉన్నారు. ఆరిఫ్ మహమ్మద్ గారు కేరళ గవర్నర్గా ప్రస్తుతం కొనసాగుతున్నారండి. ఆరిఫ్ మహమ్మద్ గారు, ఈ ఆరిఫ్ మహమ్మద్ గారే ఇతని చేత ప్రమాణ స్వీకారం పినరయి విజయన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నెక్స్ట్ తమిళనాడు స్టేట్ గురించి. తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 234, 234. ఇక్కడ మెజారిటీ రావాల్సిన, అంటే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మెజారిటీ రావాల్సిన సంఖ్య 118 స్థానాలు రావాలి. 180 సీట్లు వస్తే కనుక ఇక్కడ తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. తమిళనాడుకు 2021 అసెంబ్లీ ఎన్నికలు, 16వ అసెంబ్లీ ఎన్నికలు, 16th అసెంబ్లీ ఎన్నికలు, 16వ అసెంబ్లీ ఎన్నికలు. ఇక్కడ 2016 నుంచి 2021 వరకు ఏఐఏడిఎంకే, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మునేట్ర కజగం పార్టీ ఇక్కడ అధికారులు ఉన్నది. సీఎంగా ఎవరున్నారంటే ఎడప్పాడి కే పళనిస్వామి గారు. ఇక్కడ 2016 నుంచి 21 వరకు సీఎంగా కొనసాగినారు. నెక్స్ట్ 2021లో ఎన్నికలు నిర్వహిస్తే ఇక్కడ పోటీ చేసిన పార్టీలు వచ్చేసి ఎస్పీఏ, సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి రెండో ఆపోజిట్ పార్టీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ వచ్చేసి మొత్తం సాధించిన సీట్ల సంఖ్య 159, 159. ఈ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో మేజర్ పార్టీస్ వచ్చేసి డిఎంకే, ద్రవిడ మునేట్ర కజగం 133 సీట్లు సాధించింది. నెక్స్ట్ సెకండ్ పెద్ద పార్టీ వచ్చేసి ఎస్పీఏలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి 18 సీట్లు గెలిచింది, 18 సీట్లు సాధించింది. నెక్స్ట్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో పెద్ద పార్టీ వచ్చేసి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మునేట్ర కజగం ఏఐఏడిఎంకే మొత్తం 66 సీట్లు సాధించిందండి, 66. నెక్స్ట్ రెండో పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ 4 సీట్లు సాధించింది. ఇక్కడ ఎస్పీఏ 159 సీట్లు సాధించి తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేసింది. దీంట్లో అతిపెద్ద పార్టీ వచ్చేసి డిఎంకే పార్టీ తరఫున ఎంకే స్టాలిన్, ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ గారు ఇక్కడ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారండి. ముత్తువేల్ కరుణానిధి సీఎంగా, డిఎంకే పార్టీ తరఫున ఎంకే స్టాలిన్, ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ గారు ఇక్కడ 2021 నుంచి సీఎంగా కొనసాగుతున్నారు. గవర్నర్ వచ్చేసి తమిళనాడు గవర్నర్ వచ్చేసి బన్వారీలాల్ పురోహిత్, తమిళనాడు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ గారు. ఎంకే స్టాలిన్ గారు ఎక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలిచారని క్వశ్చన్ అడుగుతారు మనకి ఎగ్జామ్స్లో. ఎక్కడి నుంచి అంటే కొలత్తూరు నుంచి ఇతను ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొలత్తూరు నుంచి ఎంకే స్టాలిన్ గారు ఎక్కడి నుంచి గెలిచారంటే కొలత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడ డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీ గురించి చెప్పుకోవాలంటే
ముఖ్యంగా డిఎంకే పార్టీ 1949 ఏర్పడింది, 1949లో. డిఎంకే పార్టీ వచ్చేసి 1949 ఏర్పడింది. డిఎంకే పార్టీకి 1949 ఏర్పాటు చేసిన వారు సిఎన్ అన్నాదురై గారు. సిఎన్ అన్నాదురై. కాంజీవరం నటరాజన్ అన్నాదురై గారు డిఎంకే పార్టీని 1949లో ఏర్పాటు చేశారు. కాంజీవరం నటరాజన్ అన్నాదురై గారు ఈ పార్టీని ఏర్పాటు చేస్తే ఈ సిఎన్ అన్నాదురైకి ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళు ఒకరు కరుణానిధి, సెకండ్ పర్సన్ ఎంజి రామచంద్రన్, తమిళనాడులో ఉన్నటువంటి సినీ హీరో అతను. ఒక పర్సన్ వచ్చేసి కరుణానిధి గారు. సెకండ్ పర్సన్ వచ్చేసి ఎంజీఆర్ గారు, ఎంజి రామచంద్రన్ గారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఇతను ఎంజీఆర్ గారు డిఎంకే పార్టీ తరఫున కోశాఖాధికారిగా పనిచేస్తుండేవారు. పార్టీ తరఫున కోశాఖాధికారి. ఎంజి రామచంద్రన్కు మరియు ఈ సిఎన్ అన్నాదురై చనిపోయిన తర్వాత ఎంజి రామచంద్రన్ కరుణానిధికి మధ్య గొడవ వచ్చి ఎంజీఆర్ గారు 1972లో డిఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చి ఇతను ఏడిఎంకే పార్టీ స్టార్ట్ చేస్తారు. ఏడిఎంకే పార్టీని స్టార్ట్ చేస్తారు. అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీని స్టార్ట్ చేస్తారు 1972లో. 1972 నుండి స్టార్ట్ చేస్తే ఈ పార్టీ 1977 నుంచి 1977 నుంచి 1987 వరకు 1977 నుంచి 1987 వరకు ఈ ఏడిఎంకే పార్టీ తరఫున ఎంజీఆర్ గారు సీఎంగా, తమిళనాడు సీఎంగా పనిచేసినారు. 1977 నుంచి 1987 వరకు అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ తరఫున ఎంజి రామచంద్రన్ గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇతను 1987లో చనిపోతే ఇతనికి భారత ప్రభుత్వం 1988లో భారతరత్న ఇచ్చింది. ఎంజీఆర్ గారు, ఎంజి రామచంద్రన్ గారు 1977 నుంచి 1987 వరకు సీఎంగా ఉన్నారు. అతను 1987లో చనిపోయిన తర్వాత 1988లో మన భారత ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది అతన్ని. తర్వాత ఏడిఎంకే పార్టీ రెండుగా చీలిపోయి, ఒకటి ఏడిఎంకే జానకి రామచంద్రన్, ఇంకొకటి ఏడిఎంకే జయలలిత వర్గం. ఈ విధంగా రెండుగా చీలిపోయింది. ఏడిఎంకే జానకి రామచంద్రన్, నెక్స్ట్ ఏడిఎంకే జయలలిత వర్గం. ఈ విధంగా రెండుగా చీలిపోయింది పార్టీ. ఈ రెండుగా చీలిపోయింది ఎప్పుడు 1988లో. ఈ విధంగా చీలిపోయిన తర్వాత ఈయన ఎంజి రామచంద్రన్ గారు చనిపోయిన తర్వాత తమిళనాడుకు సీఎం అయిన వ్యక్తి ఎవరంటే కనుక జానకి రామచంద్రన్ గారు. ఆయన భార్య, ఎంజి రామచంద్రన్ భార్య అయినటువంటి జానకి రామచంద్రన్ గారు సీఎంగా అవుతారు. తమిళనాడుకు ఫస్ట్ లేడీ సీఎం అంటే ఫీమేల్ సీఎం, ఫస్ట్ ఫీమేల్ సీఎం ఎవరు? జానకి రామచంద్రన్. ఏ పార్టీ తరపున? అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం జానకి వర్గం తరపున ఆమె తమిళనాడుకు ఫస్ట్ ఫీమేల్ సీఎంగా 1988లో కొనసాగింది, 1988లోనే. తర్వాత 1989లో ఈ రెండు పార్టీలు కలిసిపోతాయండి. మళ్ళీ రెండు పార్టీలు 1989లో ఏడిఎంకే జానకి వర్గము మరియు ఏడిఎంకే జయలలిత వర్గం రెండు పార్టీలు 1989లో కలిసిపోయి 1991లో ఈ పార్టీ ఏ విధంగా మారుతుందంటే ఏఐఏడిఎంకేగా మారి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగంగా మారి 1991 నుంచి 1991 నుంచి ఏఐఏడిఎంకే పార్టీ 1991 నుంచి 1996 వరకు జయలలిత గారు పూర్తికాల సీఎంగా ఉన్నారు. అంటే పూర్తికాల మొదటిసారిగా ఒక ఫిమేల్ సీఎంగా, అంటే పూర్తికాల సీఎంగా కొనసాగినారు. ఫిమేల్ పూర్తికాల సీఎంగా అంటే ఒక లేడీ, ఫస్ట్ లేడీ సీఎం ఎవరంటే తమిళనాడుకు జానకి రామచంద్రన్ గారు. కానీ స్వల్పకాలం, చాలా తక్కువ రోజులు, 23 రోజులు మాత్రమే, 23 డేస్ మాత్రమే సీఎంగా పనిచేశారండి. జానకి రామచంద్రన్ గారు 23 రోజులు సీఎం. జానకి రామచంద్రన్ గారు తమిళనాడుకు అతి తక్కువ కాలం పనిచేసినటువంటి సీఎం. ఈమె ఫస్ట్ ఫీమేల్ సీఎం. జయలలిత గారు సెకండ్
పూర్తికాలం ఫిమేల్ సీఎం అవుతుంది. పూర్తికాలం 1991 నుంచి ఆమె 2016 వరకు 6 సార్లు సీఎంగా పనిచేసిందండి. 1991 నుంచి 1991 నుంచి 2016 వరకు 6 టైమ్స్ సీఎంగా పనిచేశారు జయలలిత గారు. 6 సార్లు పనిచేశారు. ఈ ఏఐడిఎంకే పార్టీ యొక్క గుర్తు వచ్చేసి ఏఐఏడిఎంకే పార్టీ గుర్తు వచ్చేసి 2 ఆకులు. 2 ఆకులు గుర్తు. నెక్స్ట్ డిఎంకే పార్టీ గుర్తు వచ్చేసి ఉదయించే సూర్యుడు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి పార్టీ యొక్క గుర్తులు కూడా అవుతారండి. పార్టీ యొక్క గుర్తులు కూడా మనకు ఇంపార్టెంట్. డిఎంకే పార్టీ యొక్క గుర్తు ఉదయించే సూర్యుడు. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం యొక్క పార్టీ యొక్క గుర్తు 2 ఆకులు. 2 ఆకుల గుర్తు. 2 ఆకుల గుర్తు అండి. ఇక్కడ తమిళనాడు గవర్నర్ ఎవరంటే గవర్నర్ వచ్చేసి బన్వారీలాల్ పురోహిత్ గారు. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇంకోటి, డిఎంకే పార్టీ తరఫున కరుణానిధి గారు ఆ విధంగా కొనసాగి అతను 2016 చనిపోతారంటే కరుణానిధి గారు 13 సార్లు డిఎంకే పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచారు. 13 సార్లు, మొత్తం 13 టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచారండి. 13 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కరుణానిధి గారు డిఎంకే తరఫున 13 సార్లు ఎమ్మెల్యే మరియు 5 సార్లు సీఎంగా పనిచేశారు. తమిళనాడుకు 13 సార్లు ఎమ్మెల్యే మరియు 5 సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి కరుణానిధి గారు. అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఎవరంటే కనుక కరుణానిధి గారు 13 సార్లు, 13 టైమ్స్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరంటే కేసీ మణి గారు. కేరళ మణి కాంగ్రెస్ తరఫున అతను 13వ సారి 2021లో అసెంబ్లీకి ఎన్నికైనారు 13 సార్లు. నెక్స్ట్ మూడో పర్సన్ అంటే 12వ వ్యక్తి, అంటే 12 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఉమెన్ చాందీ గారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున పుతుప్పల్లి కాన్స్టిట్యున్సీ అతను 12 సార్లు వరుసగా గెలిచారు. ఇది 2021లో 12 సార్లు వరుసగా గెలిచారండి. ఓకే, నెక్స్ట్ స్టేట్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 294. మన ఇండియాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ 403 స్థానాలు ఉంటాయి. నెక్స్ట్ భారతదేశంలో 2వ అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన రాష్ట్రం వెస్ట్ బెంగాల్ వచ్చేసి 294 సీట్లు. 294 రెండవ రాష్ట్రం. అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన 2వ రాష్ట్రం వెస్ట్ బెంగాల్ స్టేట్ 294. ఇక్కడ 2021 ఎన్నికల కంటే ముందు ఎవరు అధికారంలో ఉన్న చూద్దాం. 1977 నుంచి 2000 సంవత్సరం నవంబర్ 5 వరకు జ్యోతి బసు గారు సీఎంగా ఉన్నారండి. ఏ పార్టీ తరఫున అంటే ఇతను CPIM కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ తరఫున జ్యోతి బసు గారు సీఎంగా కొనసాగారు. ఎంతవరకు 1977 నుంచి 2000 సంవత్సరం నవంబర్ 5, అంటే 23 సంవత్సరాల పాటు ఇతను సీఎంగా ఉన్నారు. ఇతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2000 సంవత్సరం నవంబర్ 6 నుంచి 2011 వరకు బుద్ధదేవ్ భట్టాచార్య గారు సీఎంగా ఉన్నారు. అంటే 10 ఇయర్స్ పాటు, 10 సంవత్సరాల పాటు ఇతను సీఎంగా ఉన్నారు. సేమ్ పార్టీ, యాజిస్ పార్టీ వాళ్ళది, అంటే CPM పార్టీనే. అంటే దగ్గర వెళ్ళి మొత్తం అసెంబ్లీ అంటే వెస్ట్ బెంగాల్ స్టేట్ని పరిపాలించారు. నెక్స్ట్ 2011లో జరిగినటువంటి ఎన్నికల్లో 2016 వరకు మొదటిసారిగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2011 నుంచి 2016 వరకు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మమతా బెనర్జీ గారు సీఎం అయినారు. మమతా బెనర్జీ గారు ఏ పార్టీ తరఫున? ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మమతా బెనర్జీ గారు 2011 నుంచి 2016 వరకు సీఎంగా కొనసాగారు. నెక్స్ట్ మళ్ళీ 2016 ఎన్నికల్లో సేమ్ పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచి మళ్ళీ మమతా బెనర్జీ గారు రెండవసారి సీఎం అయ్యారు. మళ్ళీ రెండవసారి సీఎంగా కొనసాగారండి.
నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 2021 ఎన్నికలు జరిగాయి. 2021లో 2021 ఎన్నికలు జరిగితే ఈ 2021 ఎన్నికల్లో ఏ పార్టీలు పోటీ పడినాయంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, నెక్స్ట్ బీజేపీ పార్టీ. ఈ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని గెలిచారు 2021లో 213 సీట్లు గెలిచారు. 213. బీజేపీ వచ్చేసి 77 సీట్లు గెలిచింది. 77 సీట్లు గెలిచి ప్రతిపక్ష హోదాను సాధించింది. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 213 సాధించి ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది. గవర్నమెంట్ 2021లో మళ్ళీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సాధించి మళ్ళీ మమతా బెనర్జీ గారు 3వసారి సీఎంగా కొనసాగుతున్నారు. 3వసారి. ఈ విధంగా 3 సార్లు ఒక మహిళ సీఎం కావడం ఇది 2వసారి మన ఇండియాలో, మన భారతదేశంలో ఈ విధంగా 3వసారి సీఎం కావడం, ఒక మహిళ సీఎం కావడం 3వసారి, ఈ 2వసారి. మొదటిసారి ఢిల్లీ సీఎంగా శీలా దీక్షిత్ గారు 1998 నుంచి 2013 వరకు ఆమె కొనసాగారండి. మొదటిసారి ఫస్ట్ సీఎం వచ్చేసి శీలా దీక్షిత్ గారు. నుంచి 2013 వరకు అంటే 15 ఇయర్స్ పాటు ఈమె ఢిల్లీకి సీఎం ఉంది. అంటే వరుసగా 3 సార్లు ఈమె కూడా వరుసగా వరుసగా 3 సార్లు సీఎం అయింది. ఆ విధంగా వరుసగా 3 సార్లు సీఎం అయిన ఫస్ట్ పర్సన్ ఈమె, సెకండ్ పర్సన్ మమతా బెనర్జీ గారు. ఫస్ట్ పర్సన్ వచ్చేసి శీలా దీక్షిత్ గారు, సెకండ్ పర్సన్ మమతా బెనర్జీ గారు. ఇక్కడ ఇంకో చెప్పాల్సిన విషయం ఏంటంటే 2021 ఎన్నికల్లో మమతా బెనర్జీ గారు ఎక్కడి నుంచి పోటీ చేశారంటారు. ఎక్కడి నుంచి పోటీ చేశారు? మమతా బెనర్జీ గారు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నందిగ్రామ్ నుంచి పోటీ చేశారండి. నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. ఈ మమతా బెనర్జీకి ఆపోజిట్ పర్సన్ ఎవరంటే సువేంద్ అధికారి గారు. ఇతను బీజేపీ పర్సన్. భారతీయ జనతా పార్టీ తరఫున సువేంద్ అధికారి గారు. ఇతను అంటే మమతా బెనర్జీ గారికి ఆపోజిట్ పర్సన్గా నిలబడినారు. మమతా బెనర్జీ గారు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి నందిగ్రామ్లో. ఈమె 2011 నుంచి 2016 వరకు ఏ అసెంబ్లీ సెగ్మెంట్ గెలిచారంటే భవానీపూర్. 2011 నుంచి 2021 వరకు ఈమె గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీ భవానీపూర్ నుంచి గెలిచారు. కానీ 2021 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మమతా బెనర్జీ గారు నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. నందిగ్రామ్లో మమతా బెనర్జీకి ఆపోజిట్ పర్సన్ ఎవరంటే సువేందు అధికారి, బీజేపీ పర్సన్. ఈ సువేందు అధికారి 2021 ఎన్నికల కంటే ముందు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కానీ ఈయన 2021 ఎన్నికలు వచ్చేసరికి తన బీజేపీ పార్టీతో కలిసి మమతా బెనర్జీ మీద పోటీ చేశారండి నందిగ్రామ్లో. ఈ నందిగ్రామ్లో మమతా బెనర్జీ గారు 1956 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1956 ఓట్ల తేడాతో ఓడిపోయి సువేందు అధికారి గారు గెలిచారు. ఈ సువేందు అధికారి నందిగ్రామ్ నుంచి రెండవసారి వరుసగా ఎమ్మెల్యే. సువేందు అధికారి గారు నందిగ్రామ్ నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎగ్జామ్లు అడుగుతారు, మమతా బెనర్జీ గారు 2011 అంటే 2021 కంటే ముందు ఏ కాన్స్టిట్యున్సీ పోటీ చేసేవారు? భవానీపూర్. ఒకవేళ మమతా బెనర్జీ గారు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ సెగ్మెంట్ తరఫున పోటీ చేశారంటే నందిగ్రామ్ నుంచి ఆమె పోటీ చేశారండి. నందిగ్రామ్ 1956 ఓట్ల తేడాతో ఈ మమతా బెనర్జీ గారు ఓడిపోయారు. కానీ ఈమె సీఎం అయింది. ఏ విధంగా అయింది? సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది మే 5వ తారీఖున
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది. అది ఏ విధంగా చేసింది? మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ నెంబర్ 164 క్లాజ్ 4 ప్రకారం 164 క్లాజ్ 4 ప్రకారం మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 164 క్లాజ్ 4 ప్రకారం క్లాజ్ 4 ప్రకారం ఏ సభలోనూ సభ్యుడి కాని వ్యక్తి మంత్రి అయితే అతను తప్పక 6 నెలలు అంటే తప్పనిసరిగా 6 నెలల లోపల ఏ సభలోనైనా సభ్యుడిగా ఉండాలని చెప్తుంది. ఆర్టికల్ 164 క్లాజ్ 4 ఏం చెప్తుంది? ఏ సభలోనూ సభ్యుడి కాని వ్యక్తి అంటే ఎమ్మెల్యే కాదు, అది ఎమ్మెల్సీ కాకపోయినా అతను మంత్రి పదవిని స్వీకరించవచ్చు. కానీ మంత్రి 6 నెలల లోపల కంపల్సరీగా ఏదో ఒక సభలో అతను సభ్యుడి కావాలి. 6 మంత్స్ లోపల 6 నెలల లోపల 6 నెలల లోపు ఏదో ఒక సభలో సభ్యుడు కావాలి. కానీ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదండి. ఎమ్మెల్సీ లేదు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి. తప్పనిసరిగా మమతా బెనర్జీ గారు ఏదో ఒక అసెంబ్లీ నుంచి అంటే అసెంబ్లీ సెగ్మెంట్ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచాలి కంపల్సరీగా 6 మంత్స్ లోపు. ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ భవానీపూర్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఆమె నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్గా మళ్ళీ భవానీపూర్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి అక్కడ గెలిచినటువంటి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి వాళ్ళ పర్సన్ను రాజీనామా చేపించి రీసెంట్గా రాజీనామా చేసినటువంటి వాళ్ళు కూడా రాజీనామా చేసి మమతా బెనర్జీ గారు భవానీపూర్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. మళ్ళీ ఆర్టికల్ నెంబర్ 164 క్లాజ్ 4 చూడండి. నెంబర్ ఎగ్జామ్లో అడుగుతారండి, ఇది కంపల్సరీగా చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ వచ్చేసి మనకు పార్టీ చూద్దాం. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్థాపించారంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని 1998లో మమతా బెనర్జీ గారు స్టార్ట్ చేస్తారు. మమతా బెనర్జీ గారు 1998లో మమతా బెనర్జీ గారు స్టార్ట్ చేశారు పార్టీని. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని 1998లో మమతా బెనర్జీ గారు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఈమె 1999లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈమె 1999 నుంచి 2001 వరకు రైల్వే మినిస్టర్గా పనిచేశారండి. మమతా బెనర్జీ గారు రైల్వే మినిస్టర్గా వర్క్ చేశారు. ఎప్పుడు 1999 నుంచి 2001 వరకు మమతా బెనర్జీ గారు ఇక్కడ పనిచేశారు రైల్వే మినిస్టర్గా. ఆ తర్వాత మళ్ళీ స్టేట్లోకి వచ్చి స్టేట్ తరఫున పోటీ చేశారు ఇక్కడ ఎమ్మెల్యేగా. నెక్స్ట్ బీజేపీ పార్టీ గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. 1980 పార్టీని ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి జేపీ నడ్డా గారు ఉన్నారని. నెక్స్ట్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు వచ్చేసి 2 పూలు కలిగినటువంటి గడ్డిపోచ. రెండు పూలు కలిగిన గడ్డిపోచ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున యొక్క ఎన్నికల గుర్తు వచ్చేసి 2 పూలు కలిగినటువంటి గడ్డిపోచ. నెక్స్ట్ మన వెస్ట్ బెంగాల్ గవర్నర్ వచ్చేసి గవర్నర్ గారు జగదీప్ ధన్కర్ గారు అండి. గవర్నర్ జగదీప్ ధన్కర్ గారు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్గా కొనసాగుతున్నారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ఇంకా మనకు నెక్స్ట్ 4 రాష్ట్రాలు అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి జరిగినటువంటి ఎన్నికలు. పుదుచ్చేరిలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 30 స్థానాలు కలిగి ఉన్నాయి. ఇక్కడ 30 స్థానాలు కలిగి ఉంటే మొత్తం మెజారిటీ రావాల్సిన స్థానాలు అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేయాలంటే ఇక్కడ మెజారిటీ రావాల్సింది 16 సీట్లు రావాలి. 16 2021 కంటే ముందు ఇక్కడ ఎవరెవరు గవర్నమెంట్లో ఉన్నారంటే 2016 నుంచి 2021 వరకు వి నారాయణస్వామి గారు ఇక్కడ సీఎంగా ఉన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున వి నారాయణస్వామి గారు సీఎంగా ఉన్నారు. 2021 ఫిబ్రవరి 23 నుంచి ఇక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. రాష్ట్రపతి పాలన ఉన్నది, ప్రెసిడెంట్ రూల్ ఉన్నది. ఎందుకు కారణం అంటే వి నారాయణస్వామి తరఫున ఉన్నటువంటి మంత్రులందరూ రాజీనామా చేసి అతని మీద తిరుగుబాటు చేసిన కారణంగా వి నారాయణస్వామి తరఫున ఉన్నటువంటి మంత్రులందరూ తిరుగుబాటు చేసి రాజీనామా చేశారు. దాని కారణంగా వి నారాయణస్వామి గారు రాజీనామా చేస్తారు. దాని కారణంగా రాష్ట్రపతి గారు ఇక్కడ 2021 ఫిబ్రవరి
2023 నుంచి రాష్ట్రపతి పాలన పెడతారు, ప్రెసిడెంట్ రూల్. నెక్స్ట్ 2021 ఫిబ్రవరి 16 వరకు కిరణ్ బేడి గారు ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కొనసాగారు. 2021 ఫిబ్రవరి 16 వరకు కిరణ్ బేడి గారు లెఫ్టినెంట్ గవర్నర్గా కొనసాగారు. కిరణ్ బేడి గురించి తెలుసుకోవాలంటే కిరణ్ బేడి గారు 1972కు చెందినటువంటి ఐపీఎస్ బ్యాచ్, అంటే 1972 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఇండియాలో ఫస్ట్ ఫిమేల్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరంటే కిరణ్ బేడి గారు. నెక్స్ట్ ఇండియాలో సెకండ్ ఫిమేల్ ఐపీఎస్ ఆఫీసర్ కంచన్ చౌదరి భట్టాచార్య గారు. ఇండియాలో సెకండ్ ఫిమేల్ ఐపీఎస్ ఆఫీసర్ 1973 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ కంచన్ చౌదరి భట్టాచార్య గారు. కంచన్ చౌదరి భట్టాచార్య గారు ఫస్ట్, అంటే ఇండియాలో ఫస్ట్ ఫిమేల్ డీజీపీ ఆఫీసర్, డీజీపీ ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఫస్ట్ డీజీపీ ఏ రాష్ట్రానికంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఈమె ఫస్ట్ ఫిమేల్ డీజీపీగా ఉన్నారు. 1973 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కంచన్ చౌదరి భట్టాచార్యకు డీజీపీ పదవి ఇచ్చిన కారణంగా, అంటే నా జూనియర్కే డీజీపీ పదవి ఇచ్చినారు, నాకు ఇవ్వరని చెప్పేసి ఆమె ఏదో కోపంతో కిరణ్ బేడి గారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. వాలంటరీ రిటైర్మెంట్ ఆ తర్వాత బీజేపీ పార్టీలో జాయిన్ కావడం, బీజేపీ పార్టీ తరఫున ఢిల్లీలో సీఎంగా పోటీ చేసి అక్కడ ఓడిపోయి, తర్వాత ఓడిపోయిన కారణంగా మన సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పుదుచ్చేరి తరఫున ఆమెకి 2017 నుంచి ఇక్కడ 2017లో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఆమెకు అధికారం ఇచ్చారు. 2017 నుంచి ఆమె 2021 వరకు లెఫ్టినెంట్ గవర్నర్గా పుదుచ్చేరి కొనసాగింది. ఓకే, నెక్స్ట్ 2021 పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీలు పోటీ చేశాయంటే కూటములు. ఫస్ట్ వన్ ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. సెకండ్ వచ్చేసి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. ఫస్ట్ ఎన్డీఏ వచ్చేసి, ఎన్డీఏలో మేజర్ పార్టీస్ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. సెకండ్ వన్ ఏఐఎన్ఆర్సీ, ఆల్ ఇండియా నమత్ రాజ్యం కాంగ్రెస్. ఈ రెండు పార్టీలు మేజర్ పార్టీస్. సెకండ్ యూపీఏ వచ్చేసి, యూపీఏలో మేజర్ పార్టీస్ డిఎంకే, ద్రవిడ మునేట్ర కజగం. నెక్స్ట్ సెకండ్ పార్టీ వచ్చేసి ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎన్డీఏ మొత్తం పుదుచ్చేరి అసెంబ్లీ 2021 ఎన్నికల్లో 16 సీట్లు సాధించింది. అందులో బీజేపీ పార్టీ 10 సీట్లు, ఏఐఎన్ఆర్సీ 6 సీట్లు సాధించింది. ఆల్ ఇండియా నమత్ రాజ్యం కాంగ్రెస్ 6 సీట్లు సాధించింది. యూపీఏ వచ్చేసి మొత్తం 8 సీట్లు, అందులో డిఎంకే, ద్రవిడ మునేట్ర కజగం 6 సీట్లు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 సీట్లు సాధించింది. మొత్తం 8 సీట్లు. ఇక్కడ మెజార్టీ రావాల్సింది 16 స్థానాలు. ఎవరికి 16 స్థానాలు ఎన్డీఏకి వచ్చినాయి. ఎన్డీఏకి వస్తే ఈ ఎన్డీఏ తరఫున ఏఐఎన్ఆర్సీకి చెందినటువంటి వ్యక్తి, ఏఐఎన్ఆర్సీ పర్సన్ అయినటువంటి ఎన్ఆర్ రంగస్వామి గారు. ఎన్ఆర్ రంగస్వామి గారు పుదుచ్చేరి సీఎంగా ప్రజెంట్ 2021లో ప్రమాణ స్వీకరించారు. పుదుచ్చేరి సీఎంగా. ఏఐఎన్ఆర్సీ అంటే ఆల్ ఇండియా నమత్ రాజ్యం కాంగ్రెస్. ఆల్ ఇండియా నమత్ రాజ్యం కాంగ్రెస్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2011లో స్టార్ట్ చేశారు. 2011లో. ఎవరు దానికి అధిపతి అంటే దానికి చైర్మన్ ఎవరంటే ఇతను ఎన్ఆర్ రంగస్వామి గారే. 2011లో పార్టీని స్టార్ట్ చేసి 2011లోనే అధికారంలోకి వచ్చినాడు. 2011 నుంచి 16 వరకు ఏఐఎన్ఆర్సీనే ఇక్కడ అధికారంలో ఉంది పుదుచ్చేరిలో. ఇండియాలో స్టార్ట్ చేసిన, అంటే అతి తక్కువ, అంటే పార్టీ స్టార్ట్ చేసి అతి తక్కువ కాలంలో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ వచ్చేసి ఏఐఎన్ఆర్సీ, ఆల్ ఇండియా నమత్ రాజ్యం కాంగ్రెస్. దానికి చైర్మన్ వచ్చేసి ఎన్ఆర్ రంగస్వామి గారు. ప్రజెంట్ ఏఐఎన్ఆర్సీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది పుదుచ్చేరిలో. ఏఐఎన్ఆర్సీ కంటే బీజేపీ అనడం, అంటే ఎన్డీఏ అనడం మేలు. అంటే ఎన్డీఏ పుదుచ్చేరిలో మొదటిసారి గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఫస్ట్ టైం పుదుచ్చేరిలో గవర్నమెంట్ ఫామ్ చేసింది ఇక్కడ ఏఐఎన్ఆర్సీ పార్టీ తరఫున. ఓకే, ప్రజెంట్ వచ్చేసి పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరున్నాడు కనుక పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి తమిళసై సౌందరరాజన్ గారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళసై సౌందరరాజన్ గారు ప్రస్తుతం కొనసాగుతున్నారు. అడిషనల్ లెఫ్టినెంట్ గవర్నర్గా. అంటే లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు లేని కారణంగా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి గవర్నర్ని ఇక్కడ నియమించడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ అండి.